బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీని గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా కూడా సూపర్ డూపర్ హిట్ కావాల్సిందే అనే విధంగా ఒక ముద్ర మాత్రం పడిపోయింది. సో మరి రీసెంట్గా అఖండ 2 సినిమాతోని ఎప్పుడూ లేని విధంగా భారీ ఓపెనింగ్స్ కానీ భారీ ప్రజాదరణ కూడా సినిమా సొంతం చేసుకుంది. మరి మరొకసారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా రాబోతుంది అనే విధంగా ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఖచ్చితంగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ గురించి అందరూ తెలిసిందే. ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టారు, తర్వాత మళ్ళీ రెండో హ్యాట్రిక్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో మరి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే ఇంకా అది హిట్ అని ముద్ర పడిపోవాల్సిందే. సో ఈ అఖండ 2 సినిమాతో మన తెలుగు ప్రజలను కాకుండా నార్త్ ప్రజలను కూడా చాలా మెప్పించారనమాట. అక్కడ కూడా చాలామంది మంచి సినిమా గురించి చాలా ప్రశంసించడం, అలాగే ఇక్కడ ఎవరైతే అసలు సినిమాలు కూడా చాలా తక్కువ చూసే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వెళ్ళి సినిమాని చూసి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి, కాన్సెప్ట్ బాగుంది, సో ప్రతి ఒక్కళ్ళు ఇలా తెగించే గుణం ఉండాలి అని చెప్పే సినిమా ఇదని చాలామంది చెప్తూ ఉన్నారు. సో చాలా ప్రశంసలు అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట. సో మరి ఇంకా ఈ సినిమా తర్వాత ఏంటి, మరి బాలకృష్ణ గారు ఆల్రెడీ ఎన్బికి 111కి వెళ్ళిపోయారు షూటింగ్కి. మరి బోయపాటి గారు ఎవరితో చేస్తారు అంటే బోయపాటి శ్రీని గారికి ఆల్రెడీ గీతా ఆర్ట్స్తో కమిట్మెంట్ ఉందన్నమాట. సో అందులో ఆయన ఒక సినిమా చేయాల్సి ఉంది. సో అది ముందు సూర్య గారితో అనుకున్నారు. సో సూర్య గారు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనమాట. అల్లు అర్జున్ గారితో అనుకున్నారు. మరి ఆయనకి ఇప్పట్లో ఖాళీ లేదు. మరి బోయపాటి గారు ఇంకెవరితో చేస్తారంటే మరి ఎవరు కూడా చిన్న హీరోలతో ఆయన చేయలేరు, ఎందుకంటే పెద్ద హీరో ఉండాలి మినిమం. సో మళ్ళీ ఈ ఎన్బికే 111 షూటింగ్ త్వరగా పూర్తి చేసి ఈలోపు బాలయ్య గారికి కావాల్సిన కథ సిద్ధం చేసుకోమని గీతా ఆర్ట్స్ అయితే వాళ్ళకి చెప్పారనమాట. సో బాలకృష్ణ గారి పైన అయితే గీతా ఆర్ట్స్ ఫస్ట్ టైం మూవీ తీయబోతున్నారు. సో మరి దానికి మరి బోయపాటి శ్రీని గారితో ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలుస్తుంది. అయితే అది అఖండ పార్ట్ కాకుండా వేరే ఏదన్నా స్టోరీతో చేస్తే బాగుంటుందని చెప్పి అటు డిస్కషన్స్ జరిగాయంట. సో మరి ఒక లెజెండ్ తరహాలోనో, లేదంటే ఒక సింహ తరహాలోనో, లేదంటే ఒక అఖండ తరహాలోనో ఏదో కొత్త పాత్రను అయితే మళ్ళీ క్రియేట్ చేయబోతున్నారని అర్థమవుతుంది. సో మరి 5వ సినిమా కూడా వాళ్ళ ఇంకో కథ మార్చారంటే కనుక ఖచ్చితంగా అది సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనమాట. సో ఆ తర్వాత ఆల్రెడీ సినిమా లాస్ట్లో జై అఖండ అని పెట్టారు. ఒకవేళ మంచి స్ట్రైకింగ్ పాయింట్ దొరికితే బోయపాటి శ్రీని గారు ఖచ్చితంగా అది తీస్తానని కూడా ఆయన చెప్పారు. సో ఆ స్ట్రైకింగ్ పాయింట్ రావాలంటే మరి ఈలోపు ఇంకో సినిమా చేసేస్తే బెటర్. సో మరి అది గీతా ఆర్ట్స్లో బోయపాటి గారు చేయబోయే సినిమా బాలకృష్ణ గారిది అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. మరి దాని వివరాలు ఏంటి, ఎప్పుడు వస్తాయి, అసలు అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందంటే ఇంకా ఒక 6 నెలలు వెయిట్ చేయాల్సిందని అర్థమవుతుంది. సో మరి చూద్దాం మరి 5వ సినిమా వీళ్ళ కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది ఏంటని.